వర్క్ చేస్తున్నారు కదా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీ బిజినెస్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఏంటి మీ మోటో ఏంటి, మోటివ్ ఏంటి, ఎక్కడికి తీసుకువెళ్ళాలని రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని? ఈ బిజినెస్ కి నాకు ఈ మాటకి నేను ఒప్పుకోనండి. ఇది బిజినెస్ కాదు, సేవ అండి. సేవ అంటే ఇప్పుడు ప్రజలకి ఇచ్చే సేవ అనుకుంటాను, నేను నా సర్వీస్ అనుకుంటాను. అండ్ నా కళ ఉందండి, టిల్ దేవుడు ఇచ్చిన ఆయుస్ వరకు, ఏజ్ వరకు, ఆయన లాస్ట్ బ్రీతింగ్ వరకు ప్రజల కోసం సేవలు. ఎందుకంటే ఆ దేవుడు ఆ విద్య ఇచ్చేసాడు. ఎంతో మంది నా ఫ్రెండ్స్ చెప్తారు, ఫ్రెండ్స్ కూడా చెప్తారు, మీ నోట్ల సరస్వతి ఉంది సార్, మీరు చెప్తే అది జరిగిపోతా ఉందని చెప్పి. సో అది ఫుల్ఫిల్ అవ్వాలని నేను దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ప్రే చేస్తూనే ఉంటాను. సో కొంతమందికి బాగా జరుగుతుందంటే శ్రమ చేయాలండి, కష్టపడాలని చెప్పి చేస్తున్నాను. గంటగమంటే మనసులో ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా తెలవాలని చెప్పి కష్టపడుతున్నాను. ఆల్రెడీ అన్ని చోట తెలిసింది. సో ఇంకా కొంచెం కష్టపడి ఇంకా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కరింట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఉన్నట్టు రాసిక్ జెమ్స్ వాళ్ళ రత్నాలు ఉండాలని ఒక మా నాన్నగారి కళ నేను పూర్తి చేస్తానండి. దానికి నాకు ఫుల్ సపోర్ట్ ఉందండి, ఫ్యామిలీ సపోర్ట్. మా బ్రదర్ ఉన్నారు డాక్టర్ రోషన్ అని, ఫుల్ సపోర్ట్, ఫుల్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తాను నాకు అన్ని విధానాలుగా, అన్ని రకాలుగా. మీకు చాలా మంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా ఉన్నారు కదా? చాలా మంది ఉన్నారండి, ఒక్క పేరు చెప్పలేనండి. వందలాది మంది వస్తారు నా దగ్గరికి. నా యాడ్స్ లో వస్తారు, నా టీవీలో వస్తారు, మా ఫొటోస్ లో ఉన్నాయి. లక్షలాది మంది వస్తారు. అంటే సెలబ్రిటీస్ అంటే వందలాది మంది వస్తారు. అంటే నాది ఎలా ఉందంటే నేను ఒకరి పేరు చెప్పానండి, ఫలానా మనిషి అని చెప్పి నేను చెప్పలేను, కానీ ఎంతో మంది వస్తారు. ఎందుకంటే డాక్టర్ ఉన్నాను కాబట్టి డాక్టర్ పనే ఒక ప్రైవసీ. నేను వేరేలాగా ఫలానా మనిషి నా దగ్గర వచ్చారని టీవీలో యాడ్ చేసి ఆయనకి ఇబ్బంది పెట్టే మనిషి కాదు. నాది వేరే అండి, ఒకరికి నేను యూటిలైజ్ చేసుకోను. మొన్న రీసెంట్ కూడా పెద్ద హీరో వచ్చేళ్ళాడు, ఆయన చెప్పాడు నా కామెంట్ కూడా సార్ చెప్పాను, అవసరం లేదు సార్, థ్యాంక్ యూ, మీరు వచ్చారు, మీరు వేసుకోండి అంతే. నేను ఒక్కరికి ప్రచారం తీసుకుని వాళ్ళు నీడలో నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదండి. నా విద్య బలంలో, నా అనుభవం బలంలో ముందుకు రావాలి, నా అదే ఉంది. ఒకరికైనా చెప్పలేను అట్లా. అయితే బాలకృష్ణ గారిని మీరు చూసారా ఎప్పుడైనా? చూసానండి. ఆయన చేతులు ఫుల్ గా రింగులు ఉంటాయి, చేతుల్లో ఉంగరాలు ఉంటాయి, మెడలో పెండెంట్లు ఉంటాయి, హారాలు ఉంటాయి. ఆయన ఒకటే కాదండి, ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్ చూసారా మీరు? ఆయన చేతిలో కూడా నీలాలు ఉంటాయి, సల్మాన్ ఖాన్ చేతిలో కూడా బ్రాస్లెట్ ఉంటుంది. అదేంటి రత్నాలు పెట్టుకున్నారు వాళ్ళు. అమితాబ్ బచ్చన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మొత్తం ఖాళీ అయిపోయినాక, చాలా కష్టం ఉన్నాక మళ్ళీ ఆ నీళ్ళని పెట్టుకున్నంత కలిసి వచ్చిందని చెప్పి, 1 million crore వచ్చిందని చెప్పి, అది నీలం పెట్టిన తర్వాత అని చెప్పి. అదృష్ట బలం లక్ వచ్చింది ఆయనకి. ఆయన దగ్గర ఉండే టాలెంట్, ఆయన దగ్గర ఉండే శ్రమ ఆయన కలిసి వచ్చింది. ఆయన ఫస్ట్ అనుకునే వాళ్ళు కాదు, నేను పెద్ద స్కీమ్ లో పనిచేసే మనిషి, నేను టీవీలో ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకి ఇష్టం లేదు. కానీ అయినా కూడా అది రక్తం పెట్టిన తర్వాత బుద్ధి వచ్చింది, వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన కూర్చొని చేసిన తర్వాత మళ్ళీ ఎదిగారు, ఆయన పైకి వచ్చేసారు. సో బాలకృష్ణ గారు కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, దాంతో పాటు రత్నం కూడా నమ్ముతారు. అయితే బాలకృష్ణ గారు జ్యోతిషాన్ని నమ్ముతారని అందరికీ తెలుసు. అయితే ఆయన ఒక పర్టికులర్ టైంలో చాలా డౌన్ ఫాల్ లో ఉన్నారనమాట. అంటే కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వక, కానీ ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ లో ఒక 3 to 4 years నుండి సూపర్ సక్సెస్ లో ఉన్నారు. ఆయన ఒకరే కాదండి, మీరు చూసే ఉంటారు, బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ దేవుడికి నమ్మిన వాళ్ళు, దేవుడి నమ్మకం పెట్టిన వాళ్ళు, అంటే చెప్తారు కదా, ఈ రత్నాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడో పైకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్ళండి, మీరు షారూక్ ఖాన్ తీసుకోండి, సల్మాన్ ఖాన్ తీసుకోండి, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా బాలకృష్ణ గారు కూడా ఆయన చాలా నమ్ముతారు, రత్నాలు పెట్టుకుంటారు, ఆయన హారాలు పెట్టుకుంటారు. దీనికి చాలా నమ్మకం ఉంది దీనిపైన. ఆయన నమ్మకం ఆయన ఒకటే కాదండి, చాలా మంది ఉన్నారు, కానీ లైన్ లైన్ బయటికి రారు. ఎవ్రీ వన్ దే ఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు మనిషి ఎంత పెద్దగా పైకి వెళ్తాడో అంత ఆయనకి లక్కి భయం ఉంటుందండి. నాకు అదృష్టం ఫాలో అని చెప్పి పెద్ద పెద్ద క్రికెటర్స్ రత్నాలు పెట్టుకుంటారు.